మహిళల డ్రెస్సింగ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివాజీ ఎందుకు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట. దండోరా అనే ఒక సినిమా రిలీజ్ అవుతుందట అని ఆ దండోరా అనే పేరే నన్ను ఒక అటెన్షన్ గురి చేసింది. ఎందుకంటే ఆ పేరులోనే ఏదో ఒక డిస్క్రిమినేషన్ గురించి చర్చించబోతున్నట్లు అనిపించింది. సరే, ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేదు, కానీ తాజాగా అమెజాన్ ప్రైమ్లో ఆ సినిమా ఉంటే అది నా 5-6 రోజుల కింద విడుదలైనట్లుంది. చూసా తాజాగా, ఇంతకు ముందే అమెజాన్ ప్రైమ్లో దండోరా అనే సినిమా. నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత చివరి క్లైమాక్స్ అయ్యేసరికి మన కళ్ళు అంటే మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వచ్చేంత వరకు ఎన్నిసార్లు మన కళ్ళు చెమర్చుతాయో, ఎన్నిసార్లు మన మనసు బాధపడుతుందో, ఎంత అనాగరికమైన మనుషుల మధ్య, ఎంత ఉన్మాదపు మనుషుల మధ్య, ఎంత అజ్ఞానపు మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. భవిష్యత్తు మీద ఒకసారి భయం వేస్తుంది. మన చుట్టూ ఉన్న రాక్షస మనస్తత్వం, నీచమైన కుల మతోన్మాద వ్యక్తులను చూస్తే గాండ్రించి ఉమ్మాలనిపిస్తుంది. ఆ సినిమా మొదలై ముగిసిపోయే అంతలోపు ఎన్నిసార్లు అనిపిస్తుందో మనకు. సరే, నాకు ఈ సినిమా ముగిసిన తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్గా కలిగిన ఫీలింగ్, ఈ సినిమాలో పాత్రలు అసలు వీళ్ళు జీవించారు అనే పదం కూడా చిన్నపోతుందేమో. ఇంత అద్భుతంగా వీళ్ళు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఈ పాత్రలకు వీళ్ళను ఆ దర్శకుడు ఎలా ఎంచుకున్నారు, అసలు ఏం చెప్పి ఎంచుకున్నారు అనే దాని మీద సపరేట్గా ఒక ఎపిసోడ్ లాగా చేస్తే నాకు చూడాలనిపించింది. ఏం చెప్పి శివాజీతో ఆ పాత్ర చేయించారు, ఏం చెప్పి నందుతో ఆ పాత్ర చేయించారు, ఏం చెప్పి రవికృష్ణ అనే సీనియర్ నటుడు ఏం చెప్పి ఆయనతో ఆ పాత్ర చేయించారు, ఏం చెప్పి బిందు మాధవితో ఆ వ్యభిచారి పాత్ర చేయించారు. అబ్బా, నిజంగా ఈ సినిమా చూస్తే ఒక్కొక్క నటుడి మీద మనకు గౌరవం అమాంతం పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా శివాజీ గారి పాత్రను చూస్తే ఎంత అద్భుతంగా నటించాడు. అనవసరమైన కాంట్రవర్సీ జోలికి వెళ్లకుండా తన సినిమా నటన మీదే దృష్టి పెడితే అద్భుతమైన తెలుగు నటుడు నిజంగానే అనిపించింది. మొదట దర్శకుడిని అభినందించాలి. అసలు దర్శకుడి నేపథ్యం ఏంటి అని సినిమా అయిపోగానే జస్ట్ నేను దర్శకుడి నేపథ్యం ఏంటి అన్నది వెతికా. పేరు మురళీకాంత్ అని, యుఎస్ నుంచి రిటర్న్ అని, టీసీఎస్లో జాబ్ చేశారు అని, తను ఏ దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేరకుండా కోవిడ్ టైంలో కథలు రాసి మొత్తం మీద దండోరా సినిమా కథ రాసుకున్నారని. ఆ దర్శకునికి మనం ఇట్లా శాల్యూట్ ఎప్పుడు చేస్తామంటే, ఒక కుల ఉన్మాదాన్ని చూపించడం కోసం చావు చుట్టూ కథ రాసుకున్నారు చూశారు. ఒక కుల ఉన్మాదాన్ని చూపించడం కోసం చావు చుట్టూ. అబ్బా, దర్శకుడి ప్రతిభను మనం అభినందించకుండా ఉండలేము. సరే, దర్శకుడు ఇంత అద్భుతంగా రాసుకున్నారు, నిర్మాత ఎవరై ఉంటారు డబ్బులు పెట్టడానికి ఇంత అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఇంత అద్భుతమైన సినిమా, ఇంత సున్నిత భావాలను టచ్ చేసే సినిమా నిర్మాత ఎవరై ఉంటారని చెప్పి నిర్మాత కోసం ఎదిగితే రవీంద్ర బెనర్జీ అట. కలర్ ఫోటో అని చెప్పి ఇంకో అద్భుతమైన సినిమాను తీసినటువంటి నిర్మాత అని చెప్పి ఆ నిర్మాత మీద మరింత గౌరవం పెరిగింది. ఇక ఈ సినిమాలో పోషించిన పాత్రలు కరెక్టుగా ఒక సోకాల్డ్ గొప్ప కులం అని చెప్పే ఒక అమ్మాయిని, బ్రహ్మాండమైన చదువు, ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్నా కానీ సోకాల్డ్ తక్కువ కులాలు అని చెప్పి ఒక అబ్బాయి ప్రేమించారు అనే పనికి అనాగరికం, ఉన్మాదం, అమానవీయం, అజ్ఞానం, రాక్షసత్వం కలగలిపి దారుణంగా చంపేస్తూ ఉంటే, చంపిన తర్వాత శవం మీద ఉచ్చబోస్తూ కూడా రాక్షసత్వాన్ని ప్రదర్శించే సీన్. ఆ సీన్లో పక్కన ఒక బ్యానర్ కనిపిస్తుంది, ఒక సో అండ్ సో మతం వర్ధిల్లాలి అని. ఇక్కడ ఒక కుల ఆధిపత్యంతో చంపి రాక్షసత్వంగా చంపి మొహం మీద ఉచ్చబోసే సీను, పక్కన సో అండ్ సో మతం వర్ధిల్లాలి అని. మాటలు అక్కర్లే, మన కళ్ళల్లో తడి. అసలు
ఆ ఆ- అతని అతనిలో ఒక కత్తి దించుతూ ఉంటే, దారుణంగా కొడుతూ ఉంటే, నాకు తెలిసి కత్తి కూడా జాలి పడుతుందేమో. ఇంత అమానవీయమైన పనికి, ఇంత అజ్ఞానమైన పనికి, ఇంత అనాగరికమైన పనికి నేను పూనుకుంటున్నానా అని చెప్పి. కానీ చంపిన ఈ సోకాళ్ళు కులాన్మాదులు మాత్రం మళ్ళీ ఆ తర్వాత కూడా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎంత సున్నితంగా తీశారు, ఎంత అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ఒక డైలాగ్ చూసినప్పుడు నిజంగా నాకు శివాజీ గారి మీద ఫస్ట్ ఒక రకంగా జాలేసింది. ఎందుకని ఈ సినిమాలో ఒక పాత్ర, శివాజీ అద్భుతమైన పాత్ర. ఒక పక్క సోకాళ్ళ అప్పర్ కులం అంటూనే ఆహాని ఒకవైపు ప్రదర్శిస్తూనే చివరికి కట్టుకున్న భార్య లేదు కూతురుతోనే ఉంటారు. చివరికి కన్న కూతుర్ని కూడా కోల్పోయి కొడుకు అసహించుకొని నువ్వు చచ్చిపో అని చెప్పి కొడుకుతో తిట్టించుకొని తర్వాత మారే పాత్ర. ఆ మారే క్రమంలో కూడా శివాజీ నోటి నుంచి వచ్చిన మాటలు, ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు మారడానికి 3 సంవత్సరాలు టైం పట్టిందా అంటే, కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగితే ప్రొద్దున దిగిపోవడానికి కులం మత్తు దిగాలి కదా, టైం పడుతుంది. మరొక మరొక సీన్లో వాళ్ళ కొడుకుని అంటారు, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, చచ్చిపోయి ఇక్కడే అని చెప్పి వాళ్ళ కొడుకు పాత్ర నందు అద్భుతంగా నటించారు. ఆ పాత్ర అంటే ఆ నందుతో శివాజీ అన్న మాట, ఆడవాళ్ళ ఇష్టాలను గౌరవించే సంస్కారం నీకైనా అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని. సంస్కారం గురించి నువ్వు మాట్లాడతావని చెప్పి కొడుకు తండ్రి మీద గాండ్రించి ఉమ్మే అంత పని చేస్తారు. ఇదే అనిపించింది. అదే అద్భుతమైన డైలాగ్, అద్భుతమైన మాట, ఆడవాళ్ళ ఇష్టాలను గౌరవించే సంస్కారం నీకైనా రావాలి అని. అదే మాట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనుక శివాజీ ఫాలో అయి ఉంటే, ఆడవాళ్ళ డ్రెస్సును వాళ్ళ ఇష్టాన్ని గౌరవించే ఆ ఒక్క డైలాగ్ శివాజీ గారు గుర్తు తెచ్చుకుని ఉన్న బహుశా ఈ సినిమా నిజంగానే మరో ట్రెండ్ సెట్టర్ అయ్యేది. నిజంగా ఒక అద్భుతమైన సినిమాగా పెద్ద స్క్రీన్ల మీద హిట్ అయ్యేదేమో దాంట్లో కనిపించింది. అబ్బా, నవదీప్ ఇంకో పాత్ర, మనం మర్చిపోయిన పాత్ర నవదీప్. కనీసం తక్కువ కులాలు అనబడే వాళ్ళకు పైన ఎక్కడ ఒక ప్లేస్లో వాళ్ళ చావుకు కూడా గౌరవం లేకుండా పైన బ్రిడ్జి మీద నుంచి దిగేసి కింద తగలపెట్టుకోవాలనే పాత్ర మధ్య అక్కడ ఒక అవ్వ మనవడిగా చిన్నపిల్లోడిగా స్టార్ట్ అయ్యే నవదీప్ చివరికి గురువు చెప్పిన మాట, చదువు చదువు చదువు, నిన్ను మార్చేది నీకు గౌరవాన్ని తెచ్చే చదువైనా రాజకీయమైన, ఏదో ఒకటి అన్నందుకు రాజకీయంలోకి వచ్చి ఆ ఊరి సర్పంచ్, ప్రతిదీ కూడా సర్పంచ్ అయినా కనుక రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి సర్పంచ్ అయ్యి ఆయన ఆ ఊర్లో ఆ పంచాయతీలో అప్పర్ కులాలు అనబడే వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండే పాత్ర, చివరికి క్లైమాక్స్ సీన్. అండ్ మరీ అద్భుతం ఇందులో మహిళలకు పడ్డ పాత్రలు. అండ్ అసలు అద్భుతంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది బిందు మాధవి, ఒక వ్యభిచారినిగా బయట కొందరికి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చుకుంటూనే లోపల గుండెలు మండిపోయే దీన గాథను లోపల దాచుకొని, అబ్బా ఏమైనా పాత్ర. శివాజీ కనీసం తన బాధ చెప్పుకోవడానికి కూడా ఒక తోడు లేక, ఒక వ్యభిచారిని ఇంటికి అంటే ఒక వ్యభిచారిని హౌస్కి వెళ్ళి ఒక వ్యభిచారినితో ఫ్రెండ్షిప్ చేసే పాత్ర. ఆ చివరికి ఆ వ్యభిచారిని పాత్ర పోసిన బిందు మాధవ్ చనిపోతే ఆమె కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి కన్న బిడ్డలాగా పెంచి చివరికి ఆస్తిని కూడా రాయించే పాత్ర. చివరికి శివాజీ చనిపోతే కుల ఉన్మాదం అడ్డొచ్చి కాల్చడానికి కూడా అవకాశం లేదు అన్నప్పుడు ఆ బిందు మాధవి కూతురు పాత్ర పోషించిన అమ్మాయి క్లైమాక్స్ కనుక చూస్తే తెలియకుండానే చప్పట్లు కొడతాం. అబ్బా ఏమన్నా పాత్రలు పోషించారా, ఏమన్నా సినిమా తీశారా, నిజంగానే వీళ్ళకి ఏం చెప్పి పాత్రలు ఒప్పించారు, అంతగానో వాళ్ళు లీనమైపోయి ఎలా నటించారు. ఈ సినిమాలో రాసిన ప్రతి డైలాగు ఒక డైలాగ్ దగ్గర అయితే, చేసే వృత్తిని బట్టి కులాలు వస్తే ఆ వృత్తి మారినప్పుడు కులం మారాలి కదా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఈ సినిమా చూసిన ప్రతి సీను కులాల ఉన్మాదం, కులం పిచ్చి ఉన్న వాళ్ళని చూస్తే అసలు మన రక్తం మండిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అందరిలాగే అన్ని అవయవాలు, అందరికీ సమానంగా అవయవాలు ఉంటాయి, అందరికీ సమానంగా మెదడు ఉంటుంది, అందరికీ సమానంగా అన్ని భాగాలు ఉంటాయి. కానీ కుల అనే ఉన్మాదంతో రాక్షసత్వంతో తెగబడి చదువుకున్న ఒక కుర్రాన్ని
సో కాల్డ్ అప్పర్ క్యాస్ట్ని ప్రేమించారని చెప్పి చంపేస్తూ ఉంటే ఆ సీన్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకునేది, పక్కన బ్యానర్, దర్శకుడి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. అసలు ఈ సినిమా చూస్తే కొన్ని సినిమాలు మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. ఈ సినిమా వెంటాడుతుంది. ఈ సినిమాలో పాత్రలు పోషించిన వాళ్ళు జీవించిన విధానం అబ్బో మనల్ని వెంటాడకుండా ఉండవు. మనం మనిషి అన్న ఫీల్ మీకు ఏ కోశాన ఉన్నా, కుల ఉన్మాదం అనేది మీకు లేకుండా మనిషి అనే ఫీలింగ్తో సినిమా చూస్తే మీ కళ్ళు మీ కళ్ళు తడి కాకపోతే నన్ను అడగండి. బా ఏం సినిమా తీశారా.